back to our YouTube channel. So e-vlog is not a travel vlog or something. This is just an informative vlog. దీంట్లో జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను అనమాట. నేను ఆల్రెడీ నా ఫస్ట్ వ్లాగ్లో చెప్పినా కదా, ఈ సిరీస్ స్టార్టింగ్ లైక్ ఫస్ట్ వ్లాగ్లో లాస్ట్లో చెప్పినా కదా, మీకు ఒక ఇన్ఫర్మేషన్ వ్లాగ్ ఇస్తాను నేను. మేము అసలు ఎట్లా వెళ్ళాం, దేని ద్వారా వెళ్ళాం, అసలు మేము తీసుకున్న ప్యాకేజ్ ఏంటి, ఎవరి ప్యాకేజ్ ద్వారా మేము వెళ్ళాం, ఏమేమి ప్లేసెస్ చూసినాం, అండ్ అక్కడికి ఎట్లా వెళ్ళాలి, వాట్ ఆర్ ద మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ యూ కెన్ చూస్, అవన్నీ ఇప్పుడు నేను ఈ వ్లాగ్లో మీకు చెప్తాను అనమాట. దిస్ ఇస్ జస్ట్ అన్ ఇన్ఫర్మేటివ్ వ్లాగ్. మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. మీకు ఒకవేళ అక్కడికి వెళ్ళాలనుకుంటే లైక్ చార్ధామ్ యాత్ర, దోధామ్ యాత్ర ఆర్ సింగిల్ ధామ్ యాత్ర, ఎనీ యాత్ర యూ వాంట్ టు గో, ఈ వ్లాగ్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో మేము తీసుకున్న ప్యాకేజ్ వచ్చేసి సదర్న్ ట్రావెల్స్, వయా సదర్న్ ట్రావెల్స్ వెళ్ళామన్నమాట మేము. అండ్ ప్రైజింగ్ అవన్నీ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. అసలు మా ప్యాకేజ్ ఎంత అయింది, ఎంతెంత లైక్ మీకు అవుతుంది, హెలికాప్టర్కి ఎంత అవుతుంది, అవన్నీ నేను మీకు కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తారు, ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. సో ఈ వ్లాగ్లో మీకు చెప్తున్నా ఇప్పుడు నేను మేము వెళ్ళింది సదర్న్ ట్రావెల్స్, వయా సదర్న్ ట్రావెల్స్ అనమాట. ఇది వచ్చేసి ఢిల్లీ టు ఢిల్లీ ప్యాకేజ్. మాకు ఢిల్లీలో మమ్మల్ని చెప్పినా కదా మీకు ఫస్ట్ వ్లాగ్లో, మేము సదర్న్ ట్రావెల్స్ హోటల్లో ఉండే అని చెప్పేసి అని. సో సదర్న్ ట్రావెల్స్ హోటల్ నుంచి మమ్మల్ని వాళ్ళు పిక్ చేసుకున్నారు. అంటే అక్కడే మీకు చాలా ఉన్నాయి అనమాట. యాక్చువల్లీ మేము స్టార్ట్ అయ్యే రోజే దోధామ్ యాత్ర వాళ్ళు చాలా మంది స్టార్ట్ అవుతున్నారు. మీకు చూపించినా కదా, సెకండ్ వ్లాగ్లో ఉంటుంది అనమాట. ఈ సిరీస్లో సెకండ్ వ్లాగ్లో ఉంటుంది. ఆల్మోస్ట్ చాలా వెహికల్స్ ఉన్నాయి, లైక్ ట్రావెలర్స్ చాలా ఉన్నాయి, బస్సెస్ అయితే చాలా ఉన్నాయి, అండ్ ప్రైవేట్ క్యాబ్స్ కూడా చాలా ఉన్నాయి అనమాట. మేము వెళ్ళింది ప్రైవేట్ క్యాబ్లోనే. మాకు 4 మెంబర్స్కి మేము సెడాన్ కార్ తీసుకున్నాం అనమాట. మీరు ఒకవేళ ఇంకా ఎక్కువ మంది వెళ్తే మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. లైక్ ఇన్నోవా కార్ ఉంది, సెడాన్ ఉంది, ట్రావెలర్ ఉంది, అండ్ ఆల్సో ఇంకా మినీ బస్ టైప్ ఉంది. అండ్ సో వాళ్ళ దగ్గర పెద్ద బస్ టైప్ కూడా ఉంది అనమాట వాళ్ళ దగ్గర, మీకు కావాలనుకుంటే. మేమైతే సెడాన్ కార్లో వెళ్ళాము. అండ్ మేము 11th రోజు మా ట్రిప్ స్టార్ట్ అయ్యి 19th మార్నింగ్ కల్లా మేము హైదరాబాద్కి వచ్చేసామన్నమాట. మా ట్రిప్ అయితే యాక్చువల్గా స్టార్ట్ అయింది ఫ్రమ్ 12th to 18th. 12th నుంచి 18th అంటే 6 days. 12th నుంచి 18th వరకు ఉందన్నమాట మా ట్రిప్. 11th ఇంకా 19th వచ్చేసి మా ఫ్లైట్ జర్నీస్లోనే అయిపోయింది అనమాట. 11th ఇంకా 19th. సో స్టార్టింగ్ డే 11th నుంచి 19th వరకు అసలు మా ట్రిప్ ఏమైంది, అసలు ఏమేమి చూసాం, మేము ఎక్కడెక్కడ వెళ్ళాము, ఎక్కడెక్కడ ఉన్నాం, అవన్నీ ఇప్పుడు నేను చెప్తాను అనమాట. మీకు కొంచెం యూస్ఫుల్ అయినా అవ్వచ్చు. సో 11th రోజు మాకు ఫ్లైట్ ఉండే అనమాట. మీరు ఆల్రెడీ చూసింటారు ఫస్ట్ వ్లాగ్లో. ఫ్లైట్ ఉండే మాకు ఢిల్లీకి ఉండే అనమాట. మీరు కావాలంటే ఢిల్లీకి వెళ్ళి అక్కడ వెళ్ళొచ్చు, లేకపోతే డెహ్రాడూన్ అయినా వెళ్ళొచ్చు. హైదరాబాద్ మీరు ఎక్కడి నుంచైనా స్టార్ట్ అవ్వండి, లైక్ వైజాగ్, చెన్నై, బెంగళూరు, ఎక్కడి నుంచైనా మీరు ఫ్లైట్లో వెళ్ళాలనుకుంటే ఢిల్లీ, డెహ్రాడూన్ మీకు అంటే కొంచెం నియర్ బై ఉంటాయి అనమాట హరిద్వార్కి, ఢిల్లీ ఇంకా డెహ్రాడూన్. సో మీకు కొంచెం ఈజీ అవుతుంది అనమాట, లైక్ ట్రాన్స్పోర్టేషన్ వైజ్. ఢిల్లీ అయినా వెళ్ళొచ్చు, లేకపోతే డెహ్రాడూన్ అయినా వెళ్ళొచ్చు. ఒకవేళ మీరు ట్రైన్లో వస్తుంటే మాత్రం ట్రైన్ మీకు గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ ఉంది, ఆంధ్ర ఎక్స్ప్రెస్ ఉంది, ఆ తర్వాత తెలంగాణ ఎక్స్ప్రెస్ ఉంది, దురంతో ఉంది. ఇలా చాలా ట్రైన్స్ ఉన్నాయి అనమాట మీకు ఢిల్లీకి. అండ్ డెహ్రాడూన్కి కూడా చాలా ట్రైన్స్ ఉన్నాయి. మీరు కావాలంటే అదైనా తీసుకోవచ్చు, లేకపోతే హరిద్వార్కి కూడా ట్రైన్స్ ఉన్నాయి, అది కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. మీకు ఎక్కడి నుంచైనా స్టార్ట్ అవ్వచ్చు, లైక్ డెహ్రాడూన్ నుంచి డెహ్రాడూన్ వరకు ఒక ప్యాకేజ్ తీసుకోవచ్చు మీరు కావాలంటే, లేకపోతే హరిద్వార్ నుంచి హరిద్వార్కి ఒక ప్యాకేజ్ తీసుకోవచ్చు మీరు కావాలంటే, లేకపోతే ఢిల్లీ నుంచి ఢిల్లీకి కూడా ఒక ప్యాకేజ్ తీసుకోవచ్చు మీరు కావాలంటే. దట్ డిపెండ్స్ ఆన్ హౌ మెనీ డేస్ యూ హ్యావ్. మేమైతే ఢిల్లీ నుంచి ఢిల్లీకి తీసుకున్నాం అనమాట మా ప్యాకేజ్ అయితే. అండ్ మేము అట్లా దిగాము 11th రోజు నైట్. డైరెక్ట్ సదర్న్ ట్రావెల్స్ వల్ల రూమ్కి వెళ్ళిపోయినాం అనమాట. కరోల్ బాగ్లో ఉంది ఇది. సో పెద్ద హనుమంతుడు స్టాచ్యూ వస్తుంది కదా, అక్కడే అనమాట వీళ్ళది బేసికలీ సదర్న్ ట్రావెల్స్ వాళ్ళది. అక్కడ నుంచే మీరు ప్యాకేజ్ స్టార్ట్ చేసుకొని మళ్ళీ అక్కడే ఎండ్ అవ్వచ్చు అనమాట. కొంతమంది మేము లైక్ మాతోనే ట్రావెల్ అయ్యే వాళ్ళు, అంటే బస్సులో లైక్ అండ్ ఇన్నోవాళ్ళు అండ్ ట్రావెలర్లో వచ్చేవాళ్ళు, వాళ్ళు ఢిల్లీకి వచ్చి ఒక రోజు అక్కడే ఉండి ఢిల్లీ సైట్ సీయింగ్ ఒక రోజు కంప్లీట్ చేసుకొని, అది కూడా సదర్న్ ట్రావెల్స్ వాళ్ళ ప్యాకేజ్ ఉంది, లైక్ ఢిల్లీ సైట్ సీయింగ్ అని చెప్పేసి, ఢిల్లీ టూర్ అని చెప్పేసి. సో 1 day మొత్తం మార్నింగ్ టు ఈవినింగ్ వాళ్ళు మిమ్మల్ని తిప్పుతారు. మేము ఆల్రెడీ వెళ్ళిపోయాం అనమాట, లైక్ ఒక
5 to 6 years బ్యాక్ ఆల్రెడీ మా ఢిల్లీ టూర్ అంతా అయిపోయింది అనమాట. లైక్ అన్నీ చూస్తాం మేము. అప్పుడు మేము వెళ్ళింది కూడా సదర్న్ ట్రావెల్స్ సదర్న్ ట్రావెల్స్ వెళ్ళాము. అప్పుడు మేము వెళ్ళింది ఆగ్రా, మథుర, ఢిల్లీ లోకల్, వృందావన్ అండ్ ఆల్సో హరిద్వార్ అండ్ రిషికేష్ వెళ్ళాం అనమాట. హరిద్వార్ రిషికేష్కి ఒక రోజులోనే వాళ్ళు తీసుకొచ్చేసారనమాట. కానీ చాలా బాగా చూసాము. ఏదో ఒక రోజులో తీసుకొచ్చారంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనుకుంటారు, కానీ అన్నీ చూసామన్నమాట మేము అక్కడ. సో ఇప్పుడు మళ్ళీ ఈ ప్యాకేజ్కి వచ్చేస్తే, సో నెక్స్ట్ డే 12th అనమాట. 12th మే వచ్చేసి మా జర్నీ స్టార్ట్ అయింది. మేము సదర్న్ ట్రావెల్స్లోనే అక్కడే మేము బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని ఇంకా మా క్యాబ్ ఆయన ఆల్రెడీ కింద వెయిట్ చేస్తున్నాయి అనమాట. మా డ్రైవర్ మాకే పర్సనలైజ్డ్, ఆయన మాకు గైడ్ కమ్ డ్రైవర్ అనమాట. మాకు అన్నీ చెప్తూ ఉండే అనమాట, లైక్ రోడ్లో ఇది 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 అని చెప్పేసి, ఈ ప్లేస్కి ఈ ఇంపార్టెన్స్ ఉంది, ఈ ప్లేస్కి ఇంపార్టెన్స్ ఉంది, అండ్ మీకు మధ్యలో చాలా ప్రయాగాస్ వస్తాయి అనమాట. ఆ ప్రయాగాస్లో ఏమేమి రివర్స్ ఏమేమి కలుస్తాయి అన్నీ మాకు చాలా ఇన్ఫర్మేటివ్గానే ఉండే అనమాట మా డ్రైవర్ కమ్ గైడ్ అయితే. సో మాకైతే చాలా బాగా అనిపించింది, చాలా మంచి పర్సన్ కూడా. సో ఆయన మా డ్రైవర్ కింద వెయిట్ చేస్తున్నారు. సో మేము ఇంకా స్టార్ట్ అయిపోయినాం అనమాట. హరిద్వార్కి ఇంకొక 1 hour to half an hour ముందు మా డ్రైవర్ అక్కడ గ్రీన్ కార్డ్ కోసం అని చెప్పి ఆగారనమాట. సో గ్రీన్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. గ్రీన్ కార్డ్ ఏంటి అంటే, మనం కనుక ఇయర్లో ఇప్పుడు ఎవ్రీ ఇయర్కి ఇది 1 year వ్యాలిడిటీ ఉంటుంది అనమాట గ్రీన్ కార్డ్. అండ్ ఉత్తరాఖండ్ స్టేట్లోకి ఉత్తరాఖండ్ వెహికల్స్ తప్ప మిగతా ఏ స్టేట్ వెహికల్ ఎంటర్ అయినా కూడా వాళ్ళు గ్రీన్ కార్డ్ తీసుకోవాలన్నమాట. అండ్ ఒక్కసారి ఇయర్లో మీరు గ్రీన్ కార్డ్ తీసుకుంటే, మీరు తీసుకునే టైం నుంచి నెక్స్ట్ ఇయర్ అదే టైం వరకు అది వ్యాలిడిటీ ఉంటుందన్నమాట. ఒకవేళ ఆ వ్యాలిడిటీ అయిపోయినాక మీరు మళ్ళీ ఇంకోసారి గ్రీన్ కార్డ్ తీసుకోవాలి. ఆ గ్రీన్ కార్డ్ తీసుకున్నాక మీ ఇయర్లో ఎన్నిసార్లైనా మీరు ఆ ప్లేస్కి ట్రావెల్ అవ్వచ్చు ఇఫ్ యూ హ్యావ్ దట్ గ్రీన్ కార్డ్. అది ఓన్లీ 1 year వ్యాలిడిటీనే ఉంటుంది. సో మా డ్రైవర్ ఆయన 2024 అంటే లాస్ట్ ఇయర్లో ఆయన ఆల్రెడీ గ్రీన్ కార్డ్ తీసుకున్నారు. సో ఇయర్ వ్యాలిడిటీ అయిపోయింది అనమాట. సో ఆయన మళ్ళీ మా ట్రిప్తోనే స్టార్ట్ అయిందనమాట. ఫస్ట్ ఆయనకి వెళ్ళడం, లైక్ చార్ధామ్ యాత్ర కానీ దోధామ్ యాత్ర కానీ మా ట్రిప్తోనే స్టార్ట్ అయిందనమాట. సో అందుకే మాకు చాలా టైం పట్టింది. అక్కడ ఆల్మోస్ట్ 2 hours పట్టింది, 2 to 3 hours పట్టింది. అక్కడే ఉన్నాం మేము, చాలా ఎండగా ఉండే అనమాట. ఇంకా అక్కడ లెమన్స్ కూడా అవన్నీ తాకి అంతా అయిపోయేటప్పటికి మా గ్రీన్ కార్డ్ కూడా వచ్చేసింది. అండ్ మేము ఇంకా హరిద్వార్ వెళ్ళిపోయామన్నమాట. హరిద్వార్ వెళ్ళిపోగానే మేము ఆల్రెడీ రూమ్లోనే ఫ్రెష్ అయ్యాం కాబట్టి ఇక్కడ వచ్చి మేము కొంచెం ఫేస్ వాష్ చేసుకొని రూమ్ చెక్ ఇన్ అయ్యి వి వెంట్ టు మానసదేవి టెంపుల్ అనమాట. మానసదేవి టెంపుల్లో కూడా మాకు చాలా అంటే చాలా టైం పట్టుద్ది అని చెప్పారనమాట వాళ్ళు. లైక్ 2 hours to 2 to 3 hours అక్కడే వెయిట్ చేయాలి. మీకు రోప్ వే మీకు తెలిసిందే కదా, లైక్ మానసదేవి టెంపుల్కి కానీ చండీదేవి టెంపుల్కి కానీ రోప్ వే ఉంటుందని చెప్పేసి. సో ఆ రోప్ వే కోసం 2 to 3 hours వెయిట్ చేయాలి అన్నారు. మేమేం చేసామంటే విఐపి టికెట్ తీసేసుకున్నాం అనమాట. ఈ విఐపి టికెట్ ఏంటంటే మానసదేవి టెంపుల్కి చండీదేవి టెంపుల్కి కలిపి ఒకటే విఐపి టికెట్ ఇస్తారనమాట. ఆ విఐపి టికెట్ తీసుకుంటే జస్ట్ 10 minutesలో మేము వెళ్ళిపోయినాం అనమాట. నాట్ హెలికాప్టర్, రోప్ వే ఎక్కేసాం అనమాట. రోప్ వే ఎక్కేసి మానసదేవి దగ్గరికి వెళ్ళిపోయినాము. కింద మీకు రోప్ వే తీసుకునే చోట చాలా మంది చెప్తూ ఉంటారు, మాకు ఇంత ఇవ్వండి, మేము మీకు 10 minutesలో దర్శనం కంప్లీట్ చేయించేసి తీసుకొచ్చేస్తాము. లైక్ మీకు చాలామంది చెప్తూ ఉంటారనమాట ఇట్లా. కానీ ఎవరి మాట నమ్మకండి. మీకు కనుక మీరు ఇట్లా విఐపి టికెట్ తీసుకున్నా మీకు చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట దర్శనం. విఐపి టికెట్ తీసుకోకపోయినా కూడా మీకు చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట దర్శనం. మాకైతే 10 minutesలో అయిపోయింది. మేము 4 o'clock వెళ్ళాము. మీరు కూడా అదే టైంకి వెళ్ళడానికి ట్రై చేయండి. 4 to 5 మధ్యలో చాలా కొంచెం రష్ తక్కువ ఉంటారనమాట. అండ్ 10 minutesలో అయిపోతుంది. సో ఇలాంటి వాళ్ళని ఎవరిని నమ్మకండి. మీకు 10 minutesలో యాక్చువల్గా మీరు వాళ్ళని హెల్ప్ కాకుండా నార్మల్గా వెళ్తే కూడా మీకు 10 నిమిషాల్లో దర్శనం అయిపోయి వచ్చేస్తారనమాట మీరు మానసదేవి దానికి ఏం ప్రాబ్లం లేదు. సో మళ్ళీ మేము కిందకు వచ్చేసి గంగా హారతికి వెళ్దాం అనుకున్నాము, కానీ మాకు గంగా స్నానం ఉండిందనమాట మధ్యలో. సో గంగా స్నానంకి వచ్చేసి మేము హరికిపౌరి వెళ్దాం అనుకున్నాం ఫస్ట్. కానీ ఎంత రష్ ఉండినారో మీరు కూడా చూసారు కదా హరికిపౌరిలో. చాలా అంటే చాలా రష్ ఉండినారనమాట. అండ్ అక్కడ చాలా అంటే ఫెసిలిటీస్ కూడా సరిగ్గా లేవన్నమాట హరికిపౌరిలో. లైక్ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కానీ అవి ఏమీ లేవు అసలు, చాలా సరిగ్గా లేదు. మొత్తం బట్టలన్నీ వేసేసి ఉండినారు అక్కడంతా. ఏంటో కొంచెం చాలా ఇట్లా ఏమంటారు, చాలా కన్ఫ్యూజింగ్గా ఉండింది అనమాట అక్కడంతా. చాలా రష్ ఉండే. అసలు ఎట్లా అనిపించింది అంటే మాకు ఆ రోజు మొత్తం ఉత్తరాఖండ్ స్టేట్ అంతా వచ్చి అక్కడే ఉన్నట్టు అట్లనే అనిపించింది. బికాజ్ అంత రష్ ఉండే ఆ రోజు హరిద్వార్లో అయితే.
కానీ మాకు దర్శనం అయితే చాలా ఫాస్ట్గా అయింది. సో మేము ఏం చేసామంటే మేము హరికి ఘాట్కి వెళ్ళకుండా మేము అమరాపూర్ ఘాట్ అని చెప్పేసి చాలా బాగుంటుంది అనమాట. మేము అక్కడ ఏమంటారు రిక్షాస్ ఉంటాయి కదా, వాళ్ళని అడిగాము ఏ ఘాట్ చాలా బాగుంటుంది హరికి కాకుండా అంటే వాళ్ళు మాకు చెప్పారు ఇట్లా అమరాపూర్ ఘాట్ అని చెప్పి కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు. మొన్న కుంభమేళ అయింది కదా, హరిద్వార్లో కూడా అయింది కదా కుంభమేళ. సో అప్పుడు కొన్ని ఘాట్స్ కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారనమాట. సో ఒక 2 ఘాట్స్ ఉన్నాయి, చాలా బాగుంటాయి అనమాట 2 ఘాట్స్. ఒకటి వచ్చేసి అమరాపూర్ ఘాట్ ఒకటి, ఇంకోటి వచ్చేసి సర్వానంద ఘాట్ వచ్చేసి. సర్వానంద ఘాట్ ఏంటంటే కొంచెం సిటీకి బయట ఉంటుంది అది. సో ట్రాన్స్పోర్ట్ కనుక మీకు ఉంటే మీరు అక్కడ వెళ్ళొచ్చు. రిషికేష్ వెళ్ళే రోడ్లోనే వస్తుంది అనమాట సర్వానంద ఘాట్. సో మీకు రిషికేష్ వెళ్ళే రోడ్లోనే ఇట్లా ఇవన్నీ వస్తాయి అనమాట. అమరాపూర్ ఘాట్, సర్వానంద ఘాట్, హరికి ఇవన్నీ వస్తాయి. హరికి అయితే నేను అవాయిడ్ చేయమనే చెప్తాను. ఒకవేళ మీకు నిజంగానే అక్కడ మీ ఇష్టం, ఇంకా మీరు అక్కడ స్నానం చేయాలనుకుంటే మీరు అక్కడే చేయొచ్చు, లేకుంటే అమరాపూర్ ఘాట్లో చేయొచ్చు. మాకైతే అమరాపూర్ ఘాట్లో డ్రెస్ చేంజింగ్ రూమ్స్ అని చెప్పి సపరేట్గా ఉన్నాయి, చాలా క్లీన్గా ఉన్నాయి అనమాట. అక్కడ వాటర్ అంటే అంత ఎక్కువ రష్ కూడా లేరు, కానీ చాలా అంటే చాలా చల్లగా ఉండినాయి అనమాట నీళ్ళు. అసలు సీరియస్లీ గడ్డ అట్టినట్టు ఫ్రీజింగ్గా ఉండే అనమాట వాటర్. అంటే దిగినాక ఇంకా చల్లగానే ఉంటే కొంచెం సేపటికి అలవాటు అయిపోతుంది అనమాట ఆ చల్లదనం కూడా. సో తర్వాత మేము ఇంకా మళ్ళీ గంగాహారతికి వెళ్దాం అనుకున్నాం, కానీ మాకు అస్సలు టైం సరిపోలేదు. ఎందుకంటే మేము అమరాపూర్ ఘాట్ నుంచి హరికి వెళ్ళడానికి మేము వచ్చిన రిక్షాలోనే మళ్ళీ వాడిని అక్కడ దింపమని చెప్పాం. కానీ మాకు మళ్ళీ అక్కడ లస్సీ ట్రై చేయాలని ఉండిందనమాట. సో లస్సీ కోసం అని చెప్పి పంజాబీ లస్సీ, పటియాలా లస్సీ అని చెప్పి 2 షాప్స్ ఉంటాయి అక్కడ హరిద్వార్లో చాలానే ఉంటాయి. మీరు డెఫినెట్గా ట్రై చేయాల్సిందే పంజాబీ లస్సీ ఇంకా పటియాలా లస్సీ. సో చాలా బాగుంటాయి అనమాట అవి ట్రై చేసాము. తర్వాత కుల్హాడ్ చాయ్ కూడా తాగామన్నమాట. ఇట్లా పాట్లో ఇస్తారు, అంటే ఒక మట్టి కప్పులో ఇస్తారు అనమాట కుల్హాడ్ చాయ్, చాలా బాగుంటుంది. సో అది కూడా ట్రై చేయాలి. అవన్నీ చేసే లోపల మాకు టైం అయిపోయింది అనమాట. ఆల్రెడీ మేము గంగా స్నానం చేసి వచ్చే లోపల మాకు టైం అయిపోయింది గంగా హారతికి. సో ఇంకా మేము మాకేంటంటే మేము సీరియస్లీ 1.5 hour నడిచామన్నమాట. మేము ఎందుకు నడిచామంటే హరికి స్టార్టింగ్ పార్కింగ్ దగ్గర మమ్మల్ని మా రిక్షా ఆయన దింపేశారనమాట. అక్కడి నుంచి మా కార్ పార్క్ చేసినంత వరకు అది మొత్తం ఘాట్లని తిప్పి మొత్తం హరిద్వార్ అంతా తిరిగి వచ్చినట్టు ఉండింది అనమాట. మాకైతే 1.5 hour నడిచాం మేము. అసలు అంత నడిచినట్టు కూడా మాకు అనిపించలేదు, ఎందుకంటే ఆ రష్లో అట్లా మొత్తం అయిపోయింది అనమాట. 1.5 hour నడిచాం మేము. ఇంకా మా కార్ దగ్గరకు వచ్చేటప్పటికే టైం 8 అయిపోయింది అనమాట. సో ఇంకా మేము మొత్తం కార్ దగ్గరకు వచ్చేసి ఇంకా మేము రూమ్కి వెళ్ళిపోయి ఇంకా కిందనే మేము డిన్నర్ కూడా ఆర్డర్ చేసుకున్నాం అనమాట. ఆర్డర్ చేసుకొని రూమ్లోనే తిన్నాము, బికాస్ చాలా టైర్డ్ ఉండే అనమాట. మేము అసలు కిందకి వెళ్ళి డిన్నర్ చేసేంత ఓపిక కూడా లేకుండా ఉండే మాకు, ఎందుకంటే మేము అంత దూరం నడిచాము కాబట్టి ఇంకా మొత్తం ఓపిక పోయింది. అంటే కొంచెం వేడి తక్కువ ఉంటేనే నడిచిన ఒక్కటి ఉంటుంది, కానీ చాలా వేడిగా ఉండే అనమాట అక్కడ. సో ఇంకా 1 hour నడిచేటప్పటికి మాకు మొత్తం ఓపిక అంతా అయిపోయింది. ఇంకా నైట్ వచ్చేసి పడుకున్నాం. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఇంకా రిషికేష్కి, గుప్తకాశీకి డైరెక్ట్ వెళ్ళిపోయినాం అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అనమాట. మా ప్యాకేజ్లో ఓన్లీ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్. ఇది మరీ చెప్తున్నా మీకు, కార్లో వెళ్ళే వాళ్ళకైతే మీకు ఓన్లీ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్ ఉంటుంది. అదే బస్సులో వెళ్ళే వాళ్ళకైతే ప్యాకేజ్, సదర్న్ ట్రావెల్స్ ప్యాకేజ్ గురించి చెప్తున్నా ఇప్పుడు నేను. కార్లో వెళ్ళే వాళ్ళకి సదర్న్ ట్రావెల్స్ వాళ్ళ ప్యాకేజ్లో మేము కార్లో వెళ్ళాం, సెడాన్ కార్లో మా 4 మెంబర్స్కి. మాకు ఓన్లీ బ్రేక్ఫాస్ట్ ఒకటే కాంప్లిమెంటరీ అనమాట. అదే మీరు బస్లో కానీ వెళ్తుంటే మీకు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 కాంప్లిమెంటరీగానే ఉంటుంది. కానీ కార్లో వెళ్తే మాత్రం ఓన్లీ బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ, లంచ్, డిన్నర్ మీరే పెట్టుకోవాలన్నమాట మీ ఓన్ మనీతోని. కానీ బస్సులో వెళ్ళే వాళ్ళకైతే 3 కాంప్లిమెంటరీ అనమాట. సో మాకు ఓన్లీ బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ ఉందన్నమాట. సో మేమైతే ఆల్మోస్ట్ అన్ని ప్లేసుల్లో బ్రేక్ఫాస్ట్ మిస్ అవ్వలేదు, కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసి మేము ఇంకా మళ్ళీ రిషికేష్కి స్టార్ట్ అయిపోయాం అనమాట. రిషికేష్ మేము ఆల్రెడీ లాస్ట్ టైం చూసేసాం కాబట్టి మేము అంత ఎక్కువ టైం అక్కడ ఓన్లీ స్పెండ్ చేయలేదు. రామ్ జూలాలోనే మేము కొంచెం దిగాము, ఫొటోస్ తీసుకున్నాం, మళ్ళీ స్టార్ట్ అయిపోయాం అనమాట. అప్పుడు లక్ష్మణ్ జూలా కన్స్ట్రక్షన్లో ఉండింది, సో నాట్ అలౌడ్. సో రామ్ జూలా ఒకటి చూసుకొని మేము ఇంకా మళ్ళీ గుప్తకాశీకి వెళ్ళిపోయినాము. గుప్తకాశీ వెళ్ళే రూట్లో మస్ట్ విజిట్ ప్లేసెస్ వచ్చేసి దేవప్రయాగ్, రుద్రప్రయాగ్, ఇంకా ధారాదేవి మందిర్. ఈ దేవప్రయాగ్లో వచ్చేసి అల్కనంద ఇంకా భగీరథి రివర్ 2 కలిసి గంగా కింద ఫామ్ అవుతాయి అనమాట. అలకనంద రివర్ వచ్చేసి బద్రీనాథ్ నుంచి వస్తుంది, ఈ భగీరథి రివర్ వచ్చేసి గంగోత్రి. మళ్ళీ మీకు మధ్యలో రుద్రప్రయాగ్ కూడా వస్తుంది అనమాట గుప్తకాశీ వెళ్ళేటప్పుడే. ఈ రుద్రప్రయాగ్ వచ్చేసి అల్కనంద రివర్ ఇంకా మందాకిని రివర్ కలిసి సంగమం పాయింట్ అనమాట. అల్కనంద వచ్చేసి మనకి
బద్రీనాథ్ నుంచి వస్తుంది, అండ్ మందాకిని వచ్చేసి మనకి కేదార్నాథ్ నుంచి వస్తుంది అనమాట. ఈ రెండు సంగమం పాయింట్ వచ్చేసి మనకి రుద్రప్రయాగ్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మమ్మల్ని ధారాదేవి మందిర్లో ఆపారనమాట. ఈ ధారాదేవి మందిర్కి చాలా స్టోరీ ఉందన్నమాట. ఏంటంటే మనకి 2013లో మీకు అందరికీ తెలిసిన విషయం ఏది, అందరికీ తెలిసింది మనకి జూన్లో 2013లో కేదార్నాథ్లో ఫ్లడ్స్ వచ్చాయి. మీకు అందరికీ తెలుసు, చాలా డిస్ట్రక్షన్ అయిందనమాట. నాట్ ఓన్లీ ఇన్ కేదార్నాథ్, ఉత్తరాఖండ్లో కూడా మనకి చాలా డిస్ట్రక్షన్ అయిందనమాట. మందాకిని రివర్కి ఫ్లడ్స్ వచ్చాయి కదా. ద మెయిన్ కాజ్ ఆఫ్ ఫ్లడ్స్ వచ్చేసి ఈ ధారాదేవి మందిర్ వచ్చేసి అల్కనంద రివర్ పైన ఉంటుందన్నమాట. మీకు ఇక్కడ ఒక పోస్ట్ కూడా పెడతాను ఇక్కడ స్క్రీన్లో, పిక్చర్ ఎట్లా ఉంటుంది ఆ టెంపుల్ అని చెప్పేసి. మీకు ఆల్రెడీ ఎపిసోడ్ 3లో కూడా వచ్చేస్తుంది అనమాట అది ధారాదేవి మందిర్. సో అది ఏంటి అంటే మనకి అల్కనంద రివర్ పైన ఉంటుంది. అండ్ ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ఏమో అక్కడ మనకి ఏంటి ఒక పవర్ ప్లాంట్ కన్స్ట్రక్ట్ చేద్దామని చెప్పేసి ధారాదేవి అమ్మవారిని అక్కడి నుంచి తీసి వేరే చోట పెట్టారనమాట. అలా పెట్టిన కొన్ని గంటలకే మనకి కేదార్నాథ్లో ఫ్లడ్స్ రావడం జరిగిందనమాట. చాలా అంటే చాలా డిస్ట్రక్షన్ అయింది. అండ్ అది కొన్ని రోజులకి ఇట్లా తెలుసుకున్నాను అనమాట, ఇట్లా అమ్మవారిని అక్కడి నుంచి తీసి వేరే చోట పెట్టడం వల్ల ఇట్లా అయింది అని చెప్పేసి మళ్ళీ అమ్మవారిని ఎక్కడి నుంచి అయితే తీసారో అక్కడే తెచ్చి మళ్ళీ అదే టెంపుల్లో ధారాదేవి మందిర్లో ఇప్పుడు ఎక్కడైతే ఉందో అక్కడే తెచ్చి పెట్టేశారనమాట. అప్పటి నుంచి మళ్ళీ ఎలాంటి డిస్ట్రక్షన్ కానీ ఎలాంటి ఏమీ కెలామిటీస్ కానీ ఎలాంటివి ఏం రాలేదు. సో అంత పవర్ఫుల్ టెంపుల్ అది. అండ్ కేదార్నాథ్ వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ ధారాదేవి అమ్మవారి దర్శనం చేసుకొని మీ యాత్ర కొనసాగించాలి అనమాట. సో కేదార్నాథ్ వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఆగుతారు. మేము కూడా ఆగాము. మా డ్రైవర్ అన్నారు మీకు రిటర్న్లో ఇదే రూట్లో వస్తాము, సో అప్పుడు దర్శనం చేసుకోండి అన్నారు. కానీ మేము చూసామన్నమాట, లైక్ కేదార్నాథ్ వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు అక్కడ దర్శనం చేసుకునే వెళ్ళాలి కంపల్సరీగా. సో అందుకే మేము అక్కడ దర్శనం చేసుకొని ధారాదేవి అమ్మవారి టెంపుల్లో అప్పుడు మేము మళ్ళీ వెళ్ళామన్నమాట. అక్కడ వెళ్ళినాక లైక్ కొంచెం సేపట్లోనే వెదర్ మొత్తం చేంజ్ అయిపోయింది అనమాట. అప్పటి వరకు ఇంత ఎండగా ఉండిందంటే అసలు మా వల్ల కాలేదు, అంత ఎండగా ఉండింది. ఫుల్ హెడేక్ వచ్చేసింది. కానీ లైక్ మేము టీ బ్రేక్ కోసం అని చెప్పి ఆగాము 4 o'clock ఆ టైంలో. మేము ధారాదేవి అమ్మవారి టెంపుల్ వెళ్ళింది 3 o'clock టైంలో అనమాట. 1 hourలో వెదర్ మొత్తం చేంజ్ అయిపోయింది. అసలు ఇంత గాలి వచ్చిందంటే మీరు చూసారు కదా ఆల్రెడీ ఎపిసోడ్ 3లో, పిచ్చ గాలి వచ్చింది అనమాట. ఆ రోజు అయితే చాలా అంటే చాలా గాలి వచ్చింది. అసలు మొత్తం వర్షం మొత్తం మబ్బులు వచ్చేసాయి అనమాట. ఫుల్ వర్షం కూడా స్టార్ట్ అయింది మేము గుప్తకాశీ వెళ్ళేటప్పుడు. యాక్చువల్లీ మాకు గుప్తకాశీలో ఒక ప్రైవేట్ వెహికల్ తీసుకున్నాం అనమాట అక్కడ మేము. అది కూడా మీకు చెప్తాను ఇప్పుడు ఎందుకు తీసుకున్నాం ఏంటి అని చెప్పేసి. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఆయన ఏం చెప్పారంటే మేము రాకుండా 7 days అంటే పాస్ట్ 1 week, మేము రాకుండా 1 week ముందంతా ఫుల్ హెవీ రెయిన్స్ అంట గుప్తకాశీ ఇంకా కేదార్నాథ్లో. మేము రాకుండా ముందర రోజే వడగళ్ళ వాన పడిందంట కేదార్నాథ్లో. మేము వెళ్ళిన రోజైతే ఏం వర్షం లేదు, ఎండగానే ఉండింది. అండ్ గుప్తకాశీలో కూడా మేము వెళ్ళిన రోజు కొంచెం లైట్గా వర్షం పడింది, కానీ హెవీ రెయిన్ అయితే ఏం లేదు. కానీ మేము వెళ్ళే 1 week ముందర వరకు అయితే ఫుల్ హెవీ రెయిన్ ఉండిందంట, లైక్ 1 week వరకు. సో ఇంకా అప్పుడు ఇంకా కొంచెం వర్షం స్టార్ట్ అయింది. అండ్ అగస్త్యముని విలేజ్ స్టార్ట్ చేసాము. ఆ తర్వాత ఫుల్ వర్షం స్టార్ట్ అయింది అనమాట. అండ్ ఫైనలీ మేము గుప్తకాశీ రీచ్ అయ్యాము. గుప్తకాశీ రీచ్ అయ్యే ఒక 2 kilometers ముందే మా కార్ అయినా పక్కకు ఆపారు. ఎందుకంటే అక్కడ మనకి మన ఓన్ వెహికల్స్ నాట్ అలౌడ్ అనమాట. అక్కడ వాళ్ళ వెహికల్సే తీసుకొని వెళ్ళాలి. అండ్ మేము ఎక్కడికి వెళ్ళామంటే ఒక సిద్ధిపీఠ వెళ్ళాము అండ్ కాశీ విశ్వనాథ్ టెంపుల్ వెళ్ళామన్నమాట. ఈ సిద్ధిపీఠ అనేది అసలు చాలా తక్కువ మందికి తెలుసు. ఇది చాలా అండర్ రేటెడ్ ప్లేస్ అని చెప్పచ్చు అనమాట ఈ సిద్ధిపీఠ ఇంకా కాశీ విశ్వనాథ్ టెంపుల్. ఎందుకంటే అసలు సిద్ధిపీఠలో అయితే అసలు మేము వెళ్ళినప్పుడు ఎవ్వరు లేరు. ఎందుకంటే ఎవరికి తెలియదు కూడా ఆ ప్లేస్ అసలు అక్కడ అది ఉంది అని చెప్పేసి. అక్కడ 3 అమ్మవార్లు కలిసిన ప్లేస్ అనమాట. మీకు అది ఆల్రెడీ నేను బ్లాగ్లో చెప్పేశాను. సో ఇక్కడ అంతే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము కాశీ విశ్వనాథ్ టెంపుల్ వెళ్ళామన్నమాట. కాశీ విశ్వనాథ్ టెంపుల్లో ఒక చిన్న టెంపుల్ ఉంటుంది. అక్కడ శివుడు అర్ధనారీశ్వరుడు రూపంలో ఉంటాడనమాట. చాలా బాగుంటుంది ఆ టెంపుల్ కూడా. మేము కరెక్ట్గా హారతి టైంలో వెళ్ళాము. అది కూడా సేమ్ కేదార్నాథ్ టెంపుల్ రిప్లికాలానే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము ఇంకా రూమ్కి వెళ్ళిపోయాం. గుప్తకాశీలో మాది కేదార్ వ్యాలీ రిసార్ట్ ఇచ్చారు. అండ్ మీకు చెప్పలేదు కదా, సారీ, హరిద్వార్లో వచ్చేసి మేము రాయల్ బృందావన్ అనే హోటల్లో ఉండినాం గైజ్. నేను అస్సలు మీకు ఆ హోటల్ రికమెండ్ కూడా చేయను. ప్లీజ్ మీరు కనుక అక్కడ వెళ్తే వేరే హోటల్లో ఉండండి. ఎందుకంటే వీ హ్యాడ్ సచ్ అ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్ హోటల్. అది కూడా మీకు లాస్ట్లో చెప్తాను అనమాట. ఎందుకంటే మేము వచ్చేటప్పుడు కూడా అక్కడే ఉండే కాబట్టి మీకు అది లాస్ట్లో నేను మీకు చెప్తాను.
చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉండే అనమాట. ఆ హోటల్లో అయితే సర్వీస్ అస్సలు బాగాలేదు. రాయల్ బృందావన్, కానీ కేదార్ వ్యాలీ రిసార్ట్ వాజ్ సో 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 గుడ్, చాలా బాగుండింది. సో అక్కడ మేము డిన్నర్ చేసేసి చాలా తొందరగా పడుకున్నాం అనమాట. నెక్స్ట్